సో మొన్న కేటీఆర్ సిట్ కార్యాలయంలో విచారణ ఎదుర్కొంటున్న సమయంలో సజ్జనార్ పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. గతంలో ఆయన సైతం ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు. ఆయన పైన విజయవాడ భవానీపురంలో పలు చోట్ల ఇంకా కేసులున్నాయి, 7 క్రిమినల్ కేసులున్నాయన్నట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సజ్జనార్ ఉద్దేశించి మాట్లాడుకు రావడం సంచలనంగా మారింది. ఆ తర్వాత సాయంత్రానికి సజ్జనార్ ఆ వ్యాఖ్యలకి సమాధానంగా ఒక లేఖ రాసుకొచ్చారు. సో నాపై క్రిమినల్ కేసులున్నాయని చెప్పేటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు సపోర్టివ్ డాక్యుమెంట్ ఏది కూడా చూపించలేదు, కాబట్టి నాపై మీరు చేసినటువంటి ఆరోపణలకి మీరు వాటిని చూపించండి, ఆధారాలు నాకు పంపించండి, క్రైమ్ నెంబర్ చెప్పండి, స్టేషన్ చెప్పండి, ఏ సెక్షన్స్ ఉన్నాయో చెప్పండి, నాకు పంపించండి అంటూ ఒక 5-6 డీటెయిల్స్ని అడుగుతూ ఆయన 2 days డెడ్లైన్ కూడా పెట్టారు. ఆ డెడ్లైన్లోగా మీరు కనుక సమాధానం ఇవ్వకపోతే డెఫినెట్గా చర్యలు ఉంటాయన్నట్టుగా ఆయన హెచ్చరించారు. ఇక ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ట్వీట్ చేయడం చూస్తూ ఉన్నాం.